మాస్టర్తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్. ఈరోజు మనతో పాటు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ మనోజ నామాల్ గారు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్తే దుర్గాప్రసాద్ గారు. ఈ రోజులో ఒక సంఘటన చెప్తాను, చాలా హృదయ విదారకమైన సంఘటన మేడం. ఎందుకంటే ఇటువంటి పరిస్థితులు డిస్కస్ చేయడమే మనసు నాకు పిండేసినట్టు అంటారు కదండి, చాలా బాధగా ఉందన్నమాట. ఇది ఒక డాక్టర్ అండి, చదువుకున్నవాడు. ఒక డాక్టర్ ఒక వివాహేతర సంబంధ నర్సుతో ఎఫ్ఐఆర్ పెట్టుకొని భార్యని, ఇద్దరు ఆడపిల్లలండి, ఒక 5 ఏళ్ళు 3 ఏళ్ళ పిల్లల్ని, ఇద్దరు మొత్తం ముగ్గురిని చంపేసి ఒక రైల్వే ఒక యాక్సిడెంట్ లాగా చూపించాడు. ఒక ట్రైన్ యాక్సిడెంట్లో, ఒక ట్రైన్ కదండి, ఒక యాక్సిడెంట్ లాగా చూపించి మొత్తం ఆ చుట్టాలందరూ నమ్మించిన తర్వాత వాళ్ళకి అనుమానం వచ్చి పోలీసులు కంప్లైంట్ చేస్తే ఒక 40 రోజుల తర్వాత వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి కనిపెట్టారండి వాళ్ళు. ఇదంతా కూడా తనే చేశాడు, వాళ్ళందరినీ చంపేశాడని చెప్పేసి. మీకు అవి చదివి ఉంటారు. అసలు ఏంటంటే మీరు ఏం చదివారు? విన్నాను సార్, విన్నాను. ఇది సంఘటన ఖమ్మంలో జరిగింది. నాకు తెలిసి ఆ డాక్టర్ సమ్ అనస్థీషిస్ట్ అనుకుంటున్నాను, అనస్థీషిస్ట్. సో ఒక దుర్గాప్రసాద్ గారు 40 సంవత్సరాలు 50 సంవత్సరాల క్రితము మన పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ దగ్గర సంబంధాలు చూస్తే అప్పుడున్న ప్రేమలు, ఆ బాండింగ్, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అన్యోన్యత, అప్పట్లో పక్క వాళ్ళతో ఈ లేడీ వెళ్ళి మాట్లాడినట్టు కానీ, ఇతను ఏదైనా వేరే వాళ్ళ లేడీస్ని పెట్టుకున్నట్టు కానీ, వాళ్ళతో రిలేషన్ మెయింటైన్ చేసినట్టు కానీ, ఎక్కడ కూడా ఆ దాఖలాలు ఇట్లా హత్యలు చంపేసి ఇలా చేసినట్టు ఎక్కడ దాఖలాలు అయితే లేవు సార్. ఎందుకంటే బాండింగ్, భార్యాభర్తల మధ్య అనుబంధం అప్పట్లో చాలా బాగా ఉండేది. పిల్లలతో గాని భార్యాభర్తలు గాని బంధువులతో గాని చాలా మంచి రిలేషన్స్ ఉండేవి. ఇప్పుడు దారుణంగా గత 10-20 సంవత్సరాల నుంచి అతి ఘోరంగా, అతి నీచంగా వ్యవహరిస్తున్నారు అనమాట. చదువుకోనుడు ఆడు చదువు లేదనుకుంటే ఒకలా ఉంటది, చదువు లేని చాలా మంది ఏదో పిచ్చి పిచ్చిగా ఆలోచన చేస్తుంటారు. ఇతను డాక్టర్ మేడం, డాక్టర్ అయి ఉండి తన యొక్క తెలివితేటలు ఉపయోగించి, దొంగ తెలివితేటలు అంటారు కదా, ఆ మెడికల్ తెలివితేటలు ఉపయోగించి ఆమెకి మత్తు ఇంజక్షన్ లో మరి ఏం కలిపాడో, పాయిజన్ ఇచ్చి ఉండొచ్చు, ఏమైనా ఇచ్చి ఉండొచ్చు, ఆమెని చంపేశాడు. అతి దారుణంగా ఇద్దరు బిడ్డల్ని గొంతు పిసికి చంపాల్సినటువంటి అలాంటి క్రూయల్ మనస్తత్వం మనుషులకి ఎలా వస్తుందో, ఎలా జరిగిందో ఇది నాకు అర్థం కావట్లేదు సార్. మనిషి రాక్షసుడే ఉంటాడు మేడం. లేదు సార్, నిజంగా మీరు అన్నట్టు రాక్షసుడు, మృగం కూడా. వాడిలో ఉన్నటువంటి మృగము అంటే వాడిని నేను తప్పు పట్టట్లేదని మీరు అనుకోకండి. వాడిలో ఉన్నటువంటి ఆ దాని మీద ఉన్నటువంటి ఉంచుకున్న దాని మీద ఏదైతే ఉందో వాడికి ఆ ధ్యాస, ఆ మైకంలో వాడు ఆ ముగ్గురిని చంపేసి దాన్ని యాక్సిడెంట్ గా చిత్రీకరించి కనీసం 46 రోజులు 6 వారాల తర్వాత మన పోలీసులు దాన్ని ఛేదించి బయటికి ఆ కేసుని బయటికి తవ్వి అసలు మెయిన్ రీజన్ వీడే చంపేశాడు. ఎందుకంటే వీడికి ఎక్కడ దెబ్బలు తగల, వాళ్ళ ముగ్గురే చచ్చిపోయారు. బంధువులు కూడా డౌట్ వచ్చింది, వాళ్ళ అత్తమామలే కేసు పెట్టారు. మా అమ్మాయిది, మా మనవరాళ్ళది ఇది ఇది యాక్సిడెంట్ కాదు, వీళ్ళే నా అల్లుడే చంపేశాడని వాళ్ళకు కూడా చూచాయి ఇన్ఫర్మేషన్ ఉంటది కదా. ఖమ్మం అంటే పెద్ద సిటీ, భయంకరమైన సిటీ ఏం కాకపోయినా వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్నా ఈ డాక్టర్ ఎవరితో తిరుగుతున్నాడు అని చూచాయిగా. ఎప్పటికైనా నిజం నిప్పులు అంటే సరే బయటికి రాకుండా ఉండదు కదా. కానీ నువ్వు ఉంటే ఉండు, నీ సావు నువ్వు సావు. ఆ భార్య ఏం చేసింది, ఆ బిడ్డలు ఏం చేశారు అంటే నీ దారికి అడ్డు తొలగించుకోవడానికి వాళ్ళిద్దరిని చంపేస్తావా? భయంకరమైనటువంటి సంఘటన దుర్గాప్రసాద్. నిజంగా నర్సు, కేరళకు చెందిన నర్సు ఏం చేసిందంటే మనకు అడ్డు అంటే ఈ అమ్మాయి గొడవ పెట్టిందట. గొడవ పెడుతుంటే పంచాయతీ జరిగింది. ఇంకా ఇవన్నీ చూడలేక ఈ నర్సు ఏం చేసిందంటే చంపేమని సలహా ఇచ్చిందటండి. చూడండి ఎంత దుర్మార్గం. అంటే అది తప్ప రేపొద్దున దానికి అదే పరిస్థితి రాదని గ్యారంటీ ఏంటి? వీడు సొంత కట్టుకున్న భార్యను చంపినోడు, పిల్లలతో సహా పైగా తన బిడ్డలు కదండి వాళ్ళు, వాళ్ళనే చంపడానికి సిద్ధపడినాడు వీడు. ఆ అమ్మాయిని రేపు చంపడానికి గ్యారంటీ ఏంది? దానికి హామీ ఉందా, గ్యారంటీ ఉందా? దాని మీద మోసి తీర్పిన తర్వాత దాన్ని కూడా అలా చేయొచ్చు కదా. అంతే, ఖచ్చితంగా చేస్తాడు వాడు. వాడికి మానవ సంబంధాలు ఏమీ అవసరం లేదు, ఒక మనిషి కావాలంతే, ఒక ఆడది కావాలి. ఇది కాకపోతే తర్వాత ఇంకొక దాన్ని పెట్టుకుంటాడు, దాన్ని చంపేస్తాడు. అది అంత చిన్న విషయాన్ని అది ఎలా తెలుసుకోలేకపోతుందో దుర్గాప్రసాద్ గారు, నాకైతే అర్థం కావట్లేదు. నిజంగా నాకు బాధ వేసింది. ఎందుకంటే భార్యను చంపేసి ఆ చిన్న బిడ్డల్ని వాళ్ళు ఎంత అల్లాడిపోయి ఉంటారు. ఆ గొంతు బిసికి చంపేటప్పుడు వాళ్ళ ప్రాణం ఎంత విలవిలాడి ఉంటుంది, అర్థం కాని పరిస్థితి. తండ్రి గొంతు బిసుకడం ఏంటి, ప్రాణం పోతున్నప్పుడు ఎంత అరిచి ఉంటారు వాళ్ళు, ఎంత బాధపడి ఉంటారు. ముక్కు మూసేసి ఊపిరాడకుండా చేస్తారని సార్, అల్లాడిపోయి ఉంటారు కదా బిడ్డలు. ముక్కు మూస్తే మనం కొంచెంసేపు ఉండగలమా చెప్పండి? గిలగిలగిల కొట్టుకొని ఉంటారు కదా. అప్పుడైనా వాడి ప్రాణం, వాడి మనసు కరగలేదా?
ఎంత దౌర్భాగ్యం, ఎంత దుర్మార్గమైనటువంటి మానవ మృగం అండి వాడు. నిజంగా ఆడికి మాత్రం ఖచ్చితంగా శిక్ష పడాలి, మామూలు శిక్ష కాదు. వీళ్ళ ముగ్గురు ఎలా చచ్చిపోయారో వాడు కూడా అలాగే చావాలి. ఆ కుటుంబానికి న్యాయం జరగాలంటే నిజంగా ఆ బిడ్డలు ఏమి బతికుండుంటే ఏదైనా వాళ్ళు ఇబ్బంది పెట్టి వాళ్ళు ఏదైనా దెబ్బలు కొట్టుంటే మనం ఏదైనా పంచాయతీ పెట్టి ఏదో ఒకటి సరి చేయొచ్చు సార్. ఎవరైనా వాళ్ళ తల్లిదండ్రులు పెట్టి సరి చేయొచ్చు. అసలు వాళ్ళనే లేకుండా చంపేశాడంటే అటువైపున వాళ్ళ అమ్మా నాన్నకి ఎంత క్షోభ, ఇద్దరు మనవరాళ్ళను పోగొట్టుకొని కన్న కూతుర్ని పోగొట్టుకొని వాళ్ళకెంత వేదన ఉంటది సార్. ఇది ఏం బాగుంటుంది ఇలాంటి అక్రమ సంబంధాలు పెట్టుకొని బిడ్డల్ని భార్యని దూరం చేసినటువంటిది. దాన్ని రేపు చంపడానికి గ్యారంటీ ఉంది. అంత ధైర్యంగా అరే ఎలా నమ్ముతుంది అతన్ని? చాలా దుర్మార్గం సార్. ఒక మెడికల్ ఫీల్డ్ లో ఉండి ఆ మెడికల్ లో సంబంధించిన దాన్నే వాడి మిస్యూటిలైజ్ చేసి తన భార్యని అక్రమంగా అన్యాయంగా చంపేసినటువంటి ఆ డాక్టర్ కి ఖచ్చితంగా శిక్ష పడాలి. ఇటువంటిలో ఏంటంటే మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే ఇటువంటి ఏమైనా సంబంధాలు ఉన్నా కూడా మానేయాలండి. మానేసి అటువంటివి అంటే భార్య పిల్లలను బాగా చూసుకోవడం, ఆ అక్రమ సంబంధంలో ఉన్న వాళ్ళు ఇంకేంటంటే వాళ్ళు కూడా తెలుసుకోవాలి. ఈ భార్యలు కూడా అండి నసబెట్టడం మానేయాలి. భర్తలు నసబెట్టడము, హింసించటము, ఇటువైపు కూడా తప్పులు ఉంటాయండి. ఆవిడ చనిపోయినావని నేను అనట్లేదు. ఇన్ జనరల్ గా ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇన్ జనరల్. ఈ ఆడవాళ్ళు కూడా భర్తల్ని బాధ పెట్టడము, రాగానే ఏడకి పోయినామని అడగడము, సెల్ ఫోన్లు వెరిఫై చేయడము, ఆయన ఉన్నంత సేఫ్ టార్చర్ పెట్టడము, అలా చేసినా కూడా ఇలాంటి వివాహేతర సంబంధాలకి వాళ్ళు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇద్దరి వైపు ఎంత చేసినా కూడా, ఎంత తప్పులు ఉన్నా కూడా ఆమె భార్య అన్న విషయాన్ని భర్త గ్రహించుకోవాలి. ఎంత తప్పు చేసినా కూడా ఆయన భర్త ఒక రోజు కాకపోయినా ఒక రోజు భర్తని ఆదరించి ప్రేమగా మాట్లాడడం వీళ్ళు అలవాటు చేసుకోవాలి. సో ఈమె తప్పని నేను ఇక్కడ అనట్లేదు, ఇన్ జనరల్ గా చెప్తున్నాను నేను. సో వీళ్ళు కూడా మారాలి, హింసించడం మానేయాలి. భర్తలు క్వశ్చన్ చేయడము, విసిగించటము, డ్యూటీ చేసి వచ్చిన తర్వాత ఇందాక నేను చెప్పినట్టు సతాయించడం అవన్నీ మానేస్తే కుటుంబాల మధ్య ప్రేమలు పెరుగుతాయి. ముఖ్యంగా సెల్ ఫోన్, ఇంటికి వచ్చినాక సెల్ ఫోన్ పక్కన పడేయాలి. అదొక పెద్ద పాము అన్నమాట, దాన్ని అసలు ముట్టుకోకూడదు. భార్యాభర్తల మధ్య రిలేషన్ పెరగాలి అంటే సెల్ ఫోన్ ఇద్దరి చేతిలో ఇంటికి వచ్చాక ఉండకూడదు. బాగా ఇంపార్టెంట్ అయితే తప్ప, ఎమర్జెన్సీ కాల్స్ అయితే తప్ప. ఎప్పుడైతే ఆ ఫోన్ పక్కన పెట్టి మంచిగా ఇద్దరు అన్యోన్యంగా కూర్చొని కలిసి భోజనం చేయటం, కలిసి మాట్లాడుకోవడం చేస్తారో ఆ కుటుంబాలు బాగుంటాయి. అది నా అభిప్రాయం. ఎక్కడికైనా కలిసి వెళ్ళటం కానీ ఏదో ప్రోగ్రామ్ పిల్లలు తీసుకొని కలిసి బయటకు వెళ్ళండి, ఆ సెల్ ఫోన్ కాస్త పడేయండి. మీరు నలుగురు ఇంట్లోనే ఉన్నారు కదా, ఇంకా ప్రమాదాలు ఎవరికి వస్తాయి? బయట వాళ్ళు ఏదైనా అనుకోకుండా వస్తే సెల్ ఫోన్ సైలెంట్ లో ఉంటుంది, చూసుకున్న తర్వాత కాల్ చేయండి. న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోతున్నాయండి. అలా కాకుండా కొద్దిగా ఇంట్లో పెద్దోళ్ళు ఎవరు ఉన్నారనుకోండి, ఇది అంటే వీళ్ళ తాలూకా అమ్మ నాన్నలు కానీ అబ్బాయి కానీ. ఈ జనరేషన్ లో మనం దుర్గాప్రసాద్ గారు మనం ఎక్స్పెక్ట్ చేయలేమండి. ఐఎమ్ సారీ, నేను కరెక్ట్ గా మధ్యలో వచ్చేసాను. ఎట్టి పరిస్థితుల్లో అది జరగడం అనేది చాలా రేర్ అకేషన్స్. ఒక 10% ఉన్నారు సార్ అలాగా. కుటుంబ వ్యవస్థని గౌరవించి అందరు కలిసి ఒక ఇంట్లో ఉండడం అనేది కొన్ని కుటుంబాలు 10 to 15% మాత్రమే ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ కూడా మీరు చెప్పినట్టు న్యూక్లియర్ ఫ్యామిలీస్. ఈ చనిపోయిన భార్య కూడా ఊహించి ఉండదండి. అంటే ఇంజక్షన్ ఇచ్చి తనకు ఒంట్లో పోలేదంటే మెడికల్ షాప్ దగ్గర ఆఫ్ చేసి ఏదో ఇంజక్షన్ కొంటున్నాడు అనుకుంది, కానీ అసలు ఊహించి ఉండదు ఆ అమ్మాయి. ఏదో నా భర్తకి ఇంత కన్సర్న్ నా పట్ల అడగంగానే ఇంజక్షన్ చేస్తాడు అనుకుంది ఆ మహానుభావురాలు. పాపం ఇలా ఇంత దారుణంగా చంపేసే ఇంజక్షన్ ఇస్తాడని, తన బిడ్డలను కూడా చంపేస్తాడని ఆమె కల్లో కూడా ఊహించుండదు. ఇది మాత్రం, ఈ అంశం మాత్రం దారుణం. ఇదండి మనోజ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్. నమస్కారం మేడం. నమస్కారం.